హరే కృష్ణ. ఈ స్టోరీ చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ స్టోరీ ఏంటి అంటే, భక్తుడు ఆపదలో ఉంటే ఏ విధంగా కాపాడుకుంటాడు, భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అని తెలుసుకోవాలన్నమాట. ఈ స్టోరీ వల్ల మనకు అర్థమైపోతుంది భగవంతుని నమ్ముకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆ భక్తుల్ని రక్షిస్తాడో, ఏ విధంగా కాపాడుతాడో అనేది తెలుసుకోవడానికి ఈ స్టోరీ. యూట్యూబ్లో ఫుల్ స్టోరీ పెడతాను. భగవంతుని యొక్క దృష్టిలో భక్తులు చాలా ఉన్నతమైన వ్యక్తులు అన్నమాట. భగవంతుని దృష్టిలో ఒకసారి పాండవులు అరణ్యవాసం సంచరిస్తూ పోతూ ఉంటే ఈ రోమ ఋషి అని చెప్పేవాడే ఒక ఆయన ఉండేవారనమాట. ఆ ఋషికి ఒళ్ళంతా రోమాలు ఎక్కువగా ఉండేటివన్నమాట. ఆయన గడ్డము ఈ లతల్లాగా అల్లుకుంటూ అరణ్యమంతా వెళ్ళాయన్నమాట. అంత రోమాలు ఉన్నాయన్నమాట. ఆయన కూర్చొని ధ్యానం చేసుకొని అక్కడ దగ్గరలో పర్ణకుటీరం అని ఉండేదన్నమాట. ఆ కుటీరం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకి ఒక పెద్ద ఫలం ఉండేదన్నమాట. ఆ ఫలంని ఎవరైనా తింటే ఎక్కువ రోజులు ఆకలి కాకుండా ఉంటది, కొన్ని సంవత్సరాలు ఆకలి కాకుండా దాహం వేయకుండా ఉంటది. అట్లాంటి ఫలం అన్నమాట అది. ఆ ఫలంని ఎవరు కోయరాదు. అది దానంతా అదే పండి రాలిపోయి కింద పడినప్పుడు తినాలన్నమాట. ధర్మరాజు, ద్రౌపది అరణ్యమంతా తిరుగుతూ అట్లా వెళ్తూ ఆ చెట్టుకున్న ఫలాన్ని చూస్తారు. ద్రౌపది అన్నది ఏమన్నదంటే, స్వామి, ఈ పండు చాలా ప్రత్యేకంగా ఉన్నది, ఇది కోసిచ్చినట్టయితే దీన్ని అందరూ పంచుకొని తినొచ్చు అని అన్నదన్నమాట ఆమె. ధర్మరాజుకు ఆ పండు కోయొచ్చా కోయరాదా అనేది తెలియదు. కానీ తెలియక, ఆ పండు కోయరాదు అని తెలియక బాణం తీసుకొని గురిపెట్టి ఆ పండుని ఆ పండు రాలి కింద పడిపోయింది. అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు, సోదరులకు అని చెప్పి ఆ పండు ఎత్తడానికి ప్రయత్నించాడు. ఆ పండు చాలా పెద్దది, ఎత్తలేకపోయారు. ఈలోపు అర్జునుడు వచ్చాడు, ప్రయత్నించాడు, కానీ ఎత్తలేకపోయాడు. నకుల సహదేవులు కూడా ప్రయత్నించారు, ఎత్తలేకపోయాడు. భీముడు, కొండల్ని పిండి చేసే అంత బలమున్న భీముడు కూడా ప్రయత్నించాడు, ఎత్తలేకపోయారు. వీళ్ళు అందరూ ఎక్కడ నడుస్తున్నారంటే, ఆ రోమ ఋషి యొక్క గడ్డము యొక్క పాకిపోయి ఉందన్నమాట. దాని మీద వీళ్ళు నడుస్తున్నారనమాట. ఆయనకు తక్షణమే అర్థమైంది, ఈ పండుని ఎవరో అపహరించుకోవడానికి వచ్చారు అని. ఆయన రోమాలు తాళ్లలాగా అల్లుకొని వీళ్లను బంధించేటట్టు ఆ కేశములన్నీ చుట్టుకున్నాయన్నమాట. అప్పుడు తక్షణమే ద్రౌపది జరగబోయే విపత్తుని గమనించగానే ఏం చేసిందంటే, కృష్ణ గోవింద అని కృష్ణుణ్ణి వేడుకుంది, ప్రార్థన చేసిందనమాట. ఎప్పుడైతే భగవంతుణ్ణి సంపూర్ణంగా ప్రార్థన చేస్తారో, పూర్ణ శరణాగతి పొందినటువంటి వారికి భగవంతుడే దిక్కు. ఇంకెవరున్నారు చెప్పండి? తెలియక జరిగిందని ప్రార్థించింది ద్రౌపది. అప్పుడు భగవంతుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ జరిగిన సంగతి అంతా చెప్పింది. ఆ రోమ ఋషి యొక్క కోపానికి మమ్మల్ని, ఆయన కోపాన్ని నుంచి రక్షించమని భగవంతుణ్ణి వేడుకుందనమాట ద్రౌపది. అప్పుడు భగవంతుడు అంటాడు, రోమ ఋషి నా యొక్క భక్తుడు, నేను ఆయన హృదయంలో పరమాత్మగా ఉన్నాను, ఆయన చాలా గొప్ప భక్తుడు అని చెప్పాడనమాట భగవంతుడు. ఆయనకి విరుద్ధంగా నేను పోలేను అని చెప్పాడనమాట. ఏ రకంగా కల్మషం లేని వ్యక్తి, నేను ఏం చేయలేను అని కృష్ణుడు అంటాడు. అప్పుడు ద్రౌపది అంటది, స్వామి, మాకు మీరే దిక్కు, మీరే చేయకపోతే ఇంకా మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, మీరే మాకు దిక్కు అని చెప్పేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకుంటదనమాట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరే, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేనేది చెప్తే
మీరు అది నడుచుకోవాలి, మీరు ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలి అని చెప్పాడనమాట. రోమఋషి ఆశ్రమానికి శ్రీకృష్ణుడు వెళ్తాడు. అంతలోపు రోమఋషి సిద్ధమవుతున్నాడు. ఈ పండు ఎవరో అపహరించడానికి వచ్చారు దుర్మార్గులు, వెళ్ళి వాళ్ళను శపించాలి అని సిద్ధమవుతున్నాడనమాట. ఈలోపు స్వామివారు ఎదురయ్యారు. భగవంతుని దర్శనంతో రోమఋషి ఆనందంతో ఉన్నారు. నమస్కారం పెట్టి భగవంతుణ్ణి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు పాండవులు ఆశ్రమంలోకి వస్తున్నారు. పాండవులు వస్తున్నటువంటిది గమనించి భగవంతుడు చక్కున లేచి ఎదురెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేశారు. అప్పుడు పాండవులు అనుకుంటారు, స్వామి ఏంటి మనకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు అని లోపల అనుకుంటారనమాట. కానీ స్వామివారు ఏం చెప్పారు, నేనేం చేసినా మీరు ఏమనొద్దు, సైలెంట్గా ఉండాలి అని చెప్పారు. దేవాది దేవుడు ఆ భగవంతుడే వీళ్లకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు, నేను చేయకుంటే బాగుండదు అని చెప్పేసి ఆయన కూడా శాస్త్రాంగ నమస్కారం చేశాడు రోమఋషి. వీళ్ళు పాండవులు మంచివారు, అరణ్యానికి వచ్చారు, వాళ్ళ గురించి పరిచయం చేశాడనమాట భగవంతుడు రోమఋషికి. ఒక చిన్న పొరపాటు జరిగింది. వీరు పండు కోశారు, తెలియక కోశారు. ఇక్కడ మీరు అనుగ్రహిస్తే వీళ్ళు ఆ పండును తీసుకుంటారు. తీసుకోవడం వల్ల వీళ్ళ ఎట్లయినా అరణ్యవాసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఆహారం లభించవచ్చు, లభించకపోవచ్చు. కాబట్టి ఈ పండు స్వీకరిస్తే వీళ్ళు ఆహారం దప్పిక అనేది వేయదు. కాబట్టి ఈ పండుని మీరు అనుగరిస్తే తీసుకుంటారు, ఆ పండుని వాళ్ళు స్వీకరిస్తారని చెప్పేసి భగవంతుడు రికమెండేషన్ చేశారనమాట. అప్పుడు రోమఋషి భగవంతుడే రికమెండేషన్ చేశారు. భగవంతుడు రికమెండ్ చేసినాక ఎవరు కాదంటారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఇచ్చేశారు. ఆ సమయంలో శాపించకుండా నిగ్రహింపబడ్డారు రోమఋషి. భగవంతుని నమ్ముకుంటే భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నదానికి ఇదొక నిదర్శనమైన స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.